బీరకాయ పచ్చడి కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, వేరుశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకొని ఇవి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇదే గిన్నెలోకి ఇంకా ఆయిల్ లేకపోతే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని బీరకాయ ముక్కలు కూడా వేసుకుని మూత పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు బీరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. బీరకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడంత పసుపు, కొత్తిమీర కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి పోపు, చింతపండు వేసుకుని మిక్సీ వేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకుని మిక్సీ వేసుకోవాలి. నెక్స్ట్ తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్లో మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని ఇందాక మిక్సీ వేసుకున్న బీరకాయ పేస్ట్ ఇందులో వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి.